చెప్పండి. ఇంతకు ముందు యాక్సిడెంట్ అయి అడ్మిట్ అయ్యాడే రాజు అని. అతను ఏ రూమ్ లో ఉన్నాడు? మీ పేరు? లలిత. అదేంటి నీకు యాక్సిడెంట్ అయిందని మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారు? నేనే అలా చెప్పమన్నాను. ఎందుకు? ఇలా అబద్ధం చెప్పి తన్ని కలుసుకోవటం నాకు ఇష్టం లేదురా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. నీ ప్రతి విషయం నాకు తెలుసు అనుకునేవాణ్ణి. నాకు తెలియంది కూడా ఒకటి ఉందని ఇప్పుడే తెలిసింది. నువ్వు రాజాని ప్రేమిస్తున్నావా? చెప్పమ్మా. అవును డాడీ, నేను రాజాని ప్రేమిస్తున్నాను. నేనే మీకు చెప్పాలనుకున్నాను, బట్ ఈలోపే. పర్వాలేదులే అమ్మా. జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఆలస్యంగానే తెలుస్తాయి. అశోక్ మీద నీ అభిప్రాయం ఏంటి? అతను మంచి వ్యక్తి, మంచి ఫ్రెండ్. అంతేనా? అంతేనా అంటే అంతకు మించి నీకేం తెలీదా అని. తెలీదు. నీకో విషయం తెలుసా? అశోక్ నిన్ను ప్రేమిస్తున్నాడు. వాట్? ఏమ్మా, ఇన్ని రోజుల నుంచి అతనితో తిరుగుతున్నావు? తనది స్నేహమో ప్రేమో నీకింకా అర్థం కాలేదా? నేను స్నేహం అని అనుకున్నాను డాడీ. కానీ తను ప్రేమ అనుకుంటున్నాడు. తనంతట తను ఎలా అనుకుంటాడు డాడీ? అనుకున్న తప్పే ఉంది. మంచి కుర్రాడు, ఆస్తి అంతస్తు అన్ని విధాలా నీకు తగినవాడు. లేదు డాడీ, అశోక్ మీద నాకు అలాంటి ఒపీనియన్ లేదు. నేను చనువుగా ఉండడం వల్ల అశోక్ పొరపాటు పడి ఉంటాడు. అశోకే కాదమ్మా, వాళ్ళ నాన్నగారు కూడా నిన్ను ఆ ఇంటి కోడల్ని చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఆ విషయం ఆయనే నన్ను అడిగితే నేను సరే అన్నాను. ప్రాణభయంలో ఉన్న ఆయనని కాపాడాను కాబట్టి ఆయన అలా ఫీల్ అయి ఉండొచ్చు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు డాడీ, నా గురించి. నీ గురించి ఆలోచించాను కాబట్టే ఆయన అడగగానే కాదనకుండా ఒప్పుకున్నాను. సారీ డాడీ, మాట మారొచ్చు గాని మనసు మారదు. ముందుగా మీకు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను రాజాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. ఏముందమ్మా రాజా దగ్గర? ఆస్తా అంతస్తా ఏ విషయంలో నీకు సరిపోతాడు అతను? ప్రేమకు క్వాలిఫికేషన్ ప్రేమించడం కానీ ఆస్తులు అంతస్తులు కాదు కదా డాడీ. నువ్వేం మాట్లాడమేంటి అర్చన? ఏం మాట్లాడమంటారండి? తన మనసులో ఏముందో నాకు తెలుసు. ఆ విషయం మీకు కూడా చెప్పాను. ఇప్పటికైనా అర్థం అయిందా రాజాని లలిత ఎంతగా ప్రేమిస్తుందో? వాడితో ప్రేమేంటి అర్చన? కొందరు ఆస్తుల్ని ప్రేమిస్తారు, కొందరు అంతస్తుల్ని ప్రేమిస్తారు, కానీ కొందరు మనసుల్ని మాత్రమే ప్రేమిస్తారు. ఒక్కసారి మనసుకి నచ్చాక ఇక మనం ఏం చేయలేమండి.
హలో రాజా, ఎక్కడున్నావు? నీకు చాలా దూరంగా ఉన్నాను. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఫోన్లో చెప్పేది కాదు, కలిసి మాట్లాడుకుందాం. నేను అర్జెంట్ పని మీద ఉన్నాను. ఇదంతకన్నా అర్జెంట్ పని. ఇప్పుడు రావటం కష్టం, తర్వాత కలుద్దాం. ఏంటలా ముభావంగా మాట్లాడుతున్నావు? ఓ, కలుస్తానని కలవకుండా ఏడిపిస్తున్నానన్నా? సరే, ఈరోజు మనం కలుస్తున్నాం. అక్కడ ఇక్కడ వద్దు, నేరుగా మీ ఇంటికే వచ్చేస్తున్నాను. త్వరగా వచ్చే. వద్దు, ఇంటికొద్దు, బయటే కలుద్దాం. ఇప్పుడే కలవాలి. ఎక్కడ కలుద్దామో చెప్పు. మా ఊరిలో ఉన్న డ్యామ్ దగ్గర. సరే, నేను వెంటనే వచ్చేస్తాను. లలి, నువ్వేంటి ఇక్కడ? నేనెప్పుడు నా ఫ్రెండ్ని కలుద్దామని వచ్చినా నువ్వు కనిపిస్తావు గానీ తను మాత్రం కనిపించదేంటి? ఏంటి ఆట? నాదే పొరపాటయింది. నీ పని మీద నువ్వు రావడం పొరపాటే ఉంది. నా ఫ్రెండే, ఇదిగో వస్తున్నా, నువ్వు కూడా రా అని చెప్పి తను రాకుండా నన్ను ఆట పట్టిస్తుంది. నేను ఆడిన ఆట నా లైఫ్ని ఇంతగా ఇబ్బంది పెడుతుందనుకోలేదు. ఏమైంది? నేనేదో మాట్లాడుతుంటే నువ్వేదో మాట్లాడుతున్నావు. ఇన్నాళ్ళు మనం మాట్లాడుకుంది మన గురించే, కాకపోతే పరాయి వాళ్ళలా మాట్లాడుకున్నాము. నువ్వెదురు చూస్తున్న ఆ ఫ్రెండ్ నేనే. ఏంటి, జోక్ చేస్తున్నావా? లేదు రాజా, నిజంగా నువ్వెదురు చూస్తుంది నా కోసమే. నువ్వు ఇలా ఎదురు చూసేలా చేసింది నేనే. నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి రాజా, నువ్వంతా అమాయకుడివా? మనం కలుసుకోవాలి అనుకున్న ప్రతి చోటికి నేనే వస్తుంటే అప్పుడైనా నీకు అనుమానం రాలేదా? నువ్వు అశోక్ కోసం వస్తుంటే నా కోసం వస్తున్నావని ఎలా అనుకుంటాను? నిన్ను కలవడం కోసమే అశోక్ కోసం వచ్చేదాన్ని. ఒకప్పటి శత్రువు అడవిలో ఫ్రెండ్ అయింది. ఫ్రెండ్ అయ్యాక కూడా ఫోన్లో మరో ఫ్రెండ్లా మాట్లాడుతూనే ఉంది. విచిత్రంగా ఉంది కదూ? అవును, చాలా విచిత్రంగా ఉంది. మనిద్దరం కలిసే క్షణం చాలా గొప్పగా ఉండాలి అనుకున్నాను. ఇలా కలుసుకోవాల్సి వస్తుందని మాత్రం నేను అనుకోలేదు. ఇప్పుడు మాత్రం ఏమైంది? నిన్నేదో ఆట పట్టించాలి అనుకున్నాను. అందుకే ఎదురుగా ఉండి పరాయిదాన్లాగా నటించాను. ఇప్పుడు నిజంగానే పరాయిదాన్ని అయిపోయేలా ఉన్నాను. ఏమైంది లలిత? అశోక్ నాకు అనుకోకుండా ఫ్రెండ్ అయ్యాడు. మా ఫ్రెండ్షిప్ ని తను తప్పుగా అర్థం చేసుకున్నాడు. తప్పుగా అర్థం చేసుకున్నాడా? లేకపోతే ఏంటి, నేను తనని ప్రేమిస్తున్నానని మా డాడీతో వాళ్ళ డాడీతో చెప్పి పెళ్లి వరకు తీసుకువెళ్ళాడు. తప్పేముంది? వాడు మొదటి నుంచి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది నీ గురించే. నువ్వు కూడా ఓకే అన్నావు అంట కదా? నేను నిన్ను ఏడిపించానని నువ్వు కూడా నన్ను ఇలా ఏడిపించాలని చూస్తున్నావా? నేను నిన్నెందుకు ఏడిపిస్తాను? మరి మనమిద్దరం ప్రేమించుకుంటుంటే నేను తనని ఎలా ప్రేమిస్తాను? ఏంటి, మనిద్దరం ప్రేమించుకుంటున్నామా? నాకు తెలియకుండా నేనెప్పుడు ప్రేమించాను? రాజా ప్లీజ్, సరదాగా మాట్లాడినా తట్టుకునే పరిస్థితుల్లో నేను లేను. మనం వెంటనే మన ప్రేమ విషయం అశోక్కి చెప్పేయాలి. ఏంటి లలిత నువ్వు? మనం ప్రేమించుకోవడం ఏంటి? నేనెప్పుడు నీతో మాట చెప్పలేదే. నువ్వే ఫోన్లో మాటలు కలిపావు.
సరే మాట్లాడాలి అని ఫీల్ అవుతుంటే మాట్లాడితే వచ్చే నష్టమే ఉందిలే అని నేను మాట్లాడాను. చూడాలి కలవాలి అని పట్టుపట్టావు. సరే కలుద్దాం అన్నాను. కలవకుండా నువ్వే నన్ను ఆట పట్టించావు. అన్నీ నువ్వు చేసి అది ప్రేమనుకుంటే ఎలా? మరి ఇన్ని రోజులుగా మనం మాట్లాడుకున్నది? మాట్లాడుకున్నాం. రోజు చాలా మందితో మాట్లాడతాం. అలా అని వాళ్ళందరినీ ప్రేమిస్తున్నానని అర్థమా? ఎందుకు రాజా ఇలా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు మనం కేవలం మాట్లాడుకున్నామా? ఆ మాటల్లో ప్రేమ లేదా? ఒకరి మీద ఒకరికి ఇష్టం లేదా? మనిషి ఎవరో తెలియకుండా మాటలతో ఇష్టపడటం ఏంటి లలిత? ఇష్టానికి రూపంతో పని ఉండదు. అంత గుడ్డిగా ప్రేమించడం నాకు తెలీదు. అయినా మన మధ్య ఈ టాపిక్ అనవసరం. అశోక్ నిన్ను ప్రేమిస్తున్నాడు. మీ ఇద్దరి పేరెంట్స్ కూడా మీ ప్రేమకి ఓకే అన్న తర్వాత మనం ఇలా కలిసి మాట్లాడుకోవడం చాలా పెద్ద తప్పు. నాలో లేని ప్రేమని వాళ్ళు ఊహించుకొని వాళ్ళకి వాళ్ళే అన్ని నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళ తప్పు. మనం ఇలా మాట్లాడుకోవడం తప్పెలా అవుతుంది? నాలో లేని ప్రేమని నువ్వు ఊహించుకోవడం తప్పు కాదా? ప్రేమ లేదు అన్నావంటే చంపేస్తాను. తమాషాగా ఉందా? ప్రేమ లేకుండానే నిన్ను చూడాలి అని ఫోన్లు చేసావా? ప్రేమ లేకుండానే నేను రమ్మన్న చోటికల్లా వచ్చావా? ఎందుకు నన్ను నేర్పిస్తున్నావు? నేనెవరూ నీకు తెలియక ముందే నా ఎదురుగానే నా కోసం నువ్వెంత తప్పని పడేవాడువో నేను గమనించలేదనుకున్నావా? తప్పన పడ్డాను. ఫ్రెండ్ను చూడాలని, ప్రేయసిని చూడాలని కాదు. చూడు లలిత, నాకన్నా అశోకే నీకు కరెక్ట్ జోడి. ఆస్తి, అందం, చదువు అన్నీ ఒకచోట దొరకవు, అశోక్ దగ్గర తప్ప. వాడి గురించి నీకన్నా నాకు బాగా తెలుసు. లేనిపోని ఊహించుకొని నా కోసం వాణ్ణి దూరం చేసుకోకు. నా మాట విని అశోక్ని పెళ్లి చేసుకో. బుద్ధుందా నీకు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంటే నువ్వు ఎవరినా ప్రేమించమంటావేంటి? సారీ లలిత, నా మనసులో నువ్వు ఫ్రెండ్గానే ఉన్నావు, ఫ్రెండ్గానే ఉంటావు. అదెప్పటికీ ప్రేమ అవ్వదు. రాజు, నా జీవితంలో కంటూ వస్తే అది నువ్వే. నా మనసుకి నచ్చిన నీతో తప్ప మరొకరితో నా జీవితం పంచుకోలేను. నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. అర్థం చేసుకో రాజా. రాజా, 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 ఆగు రాజా. రాజా, నువ్వంటే నాకు ఇష్టమే కాదు, నువ్వంటే నాకు ప్రాణం. ఆహా, మనకు తెలియని కథలు చాలా ఉన్నాయన్నమాట. గుండెల్లో దాచుకుందాం, ఫ్యూచర్లో పనికి రావచ్చు. ఏంటి లలిత నువ్వు? మనం ప్రేమించుకోవడం ఏంటి? నేనెప్పుడు నీతో మాట చెప్పలేదే. తపన పడ్డాను, ఫ్రెండ్ను చూడాలని, ప్రేయసిని చూడాలని కాదు. అశోక్ నిన్ను ప్రేమిస్తున్నాడు. మీ ఇద్దరి పేరెంట్స్ కూడా మీ ప్రేమకి ఓకే అన్న తర్వాత మనం ఇలా కలిసి మాట్లాడుకోవడం చాలా పెద్ద తప్పు. నా మాట విని అశోక్ని పెళ్లి చేసుకో. సారీ లలిత, నా మనసులో నువ్వు ఫ్రెండ్గానే ఉన్నావు, ఫ్రెండ్గానే ఉంటావు. అదెప్పటికీ ప్రేమ అవ్వదు.
ఏంటమ్మా, ఏమైంది? ఎన్ని రోజులు రాజాని పిచ్చిదాల్లా ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను. అనుకునేదే ఉందమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. లేదు మమ్మీ, తను నన్ను ప్రేమించడం లేదంట. మరి ఇన్ని రోజులు మాట్లాడింది, రమ్మన్న చోటికొచ్చి నువ్వు రాలేదని బాధపడింది, ఇదంతా ప్రేమ కాదంటావా? కాదంట, అదంతా స్నేహం అంట. ఇన్ని రోజులు ఒక స్నేహితురాలుగా చూశాడంట గాని తన మనసులోనే లేనంట. లేదమ్మా, తను అబద్ధం చెప్తున్నాడు. లేదు మమ్మీ, ఖచ్చితంగా చెప్పేశాడు. పిచ్చిదాన్ని అయిపోయాను మమ్మీ. ఇంతకాలం తనది ప్రేమ అనుకొని మోసపోయాను. ఊరుకో అమ్మా, ఊరుకో. తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. రాజాని కలవాలి, నా మనసులోని మాట చెప్పాలి, ఇన్నాళ్ళు ఏడిపించినందుకు సారీ చెప్పాలి అని ఎంతో ఆశగా వెళ్ళాను. కానీ రాజా ఇలా మాట్లాడతాడు అనుకోలేదు. పైగా అశోక్ నేను ప్రేమించాడు, తననే ప్రేమించు అని సలహా ఇస్తున్నాడు. ఇష్టం లేదు అన్న వాడి గురించి ఎందుకమ్మా బాధపడతావు? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసమ్మా. రాజాని నువ్వు ప్రేమించావు, అతను కాదు అన్నాడు. దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రేమించిన వ్యక్తి నిన్ను కాదు అన్నా, నిన్ను ప్రేమించే మనిషి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అశోక్ నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు అన్ని విధాలా తగినవాడు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా హాయిగా అశోక్ని పెళ్లి చేసుకో. ఈ డ్రెస్ కాకపోతే మరో డ్రెస్ కొనుక్కోమ్మా అన్నంత సింపుల్ గా చెప్పారు కదా డాడీ. రాజా నన్ను ప్రేమించలేదన్నాడు, కానీ నేను అతన్నే ప్రేమించాను. ఇప్పటికీ అతన్నే ప్రేమిస్తున్నాను. మరొకరితో నా జీవితాన్ని ఊహించుకోలేను. ఏంటి అర్చన ఇది? వాడు కాదు అన్న తర్వాత కూడా వాడే కావాలంటోంది. నువ్వైనా తనకి సర్ది చెప్పు. ఏమని చెప్పమంటారు? ప్రేమించిన వ్యక్తిని మర్చిపోని చెప్పటం ప్రాణం తీసుకొని చెప్పటంతో సమానమండి. లల్లి రాజాని ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. ప్రేమ లేదు అన్న తర్వాత కూడా బ్రతిమాలతో కూర్చుంటావా? దొరగారిది మంచి సంబంధం అర్చన. ఆ ఇంట్లో మన లల్లి సుఖపడుతుంది. ఇష్టం లేకుండా ఒక చీరని కొనిస్తేనే కట్టుకోలేం. అలాంటిది ఇష్టం లేని వ్యక్తిని చేసుకుని తను ఇంచుకు పడుతుందండి. నాకెలాంటి అభ్యంతరం లేదని దొరగారికి చెప్పేశాను. ఆయన మంచి రోజు చూసి ముహూర్తాలు కూడా పెట్టుకుందామన్నారు. లల్లి మనసులో ఏముందో తెలుసుకోకుండా అన్నీ వాళ్లే ఊహించుకోవటం అది వాళ్ల తప్పు. విషయం తెలుసుకోకుండా ఒప్పుకోవటం మీ తప్పు. ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు, అంతే కదా? ఏం పర్వాలేదు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయటమే మంచిది కాదు. వెళ్ళి నిజమేంటో వాళ్ళకి చెప్పండి. అనవసరంగా వాళ్ళు బాధపడి మనల్ని బాధ పెట్టద్దు అని చెప్పండి. ఆయన ఎంతో ఆశతో వచ్చారు. ఇప్పుడు వెళ్ళి ఈ విషయం ఎలా చెప్పమంటావు? తండ్రిగా మీరు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదండి, మన లల్లీ గురించి. లల్లీకి ఇష్టం లేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? వెళ్ళి చెప్పేసి రండి. వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నానయ్యా.
ఒరే రాజా, దొరగారి జీప్కి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. ఒకసారి తీసుకెళ్లి మెకానిక్ చూపించు. వెళ్ళు. చెప్పేది నీకేరా, ఏంటో పరధ్యానం? రాజా, ఏంటే వాడలా? ఏమైంది వాడికి అలా ఉన్నాడు? అన్నయ్య మనసేం బాలేదు నాన్న. ఏమైందమ్మా? అన్నయ్య ప్రేమిస్తున్నాడని చెప్పానే, ఆ అమ్మాయిని మరొకరు ప్రేమిస్తున్నారు. అదేంటమ్మా? వాడు ప్రేమించే అమ్మాయిని మరొకరు ప్రేమించడం ఏంటే? ఇంతకీ ఎవరతను? ఎవరో అయ్యుంటే బహుశా అన్నయ్య ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదేమో. అన్నయ్య ప్రేమించింది అశోక్ అన్నయ్య ప్రేమిస్తున్నాడే ఆ అమ్మాయిని.